అంగన్వాడీ కార్యకర్తపై వైసీపీ కోఆప్షన్ మెంబర్ కత్తితో దాడికి పాల్పడిన సంఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబ సభ్యులు స్థానిక వైద్యశాలకు తరలించారు. బాధితురాలు అంగన్వాడీ కార్యకర్త నజియా వివరాల మేరకు కుప్పం మండలం రాగిమనమిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తగా నజియా బేగం గత 15 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన వైసీపీ కోఆప్షన్ సభ్యుడు అఖ్తర్ తరచూ వేధిస్తుండేవాడని బాధితురాలు బోరున విలపించింది. గతంలో తరచూ తనను బలాత్కారం చేసేందుకు ప్రయత్నించాడని, అన్నీ భరించిన అతని ఆగడాలు మితిమీరిపోయాయని తన ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ రోజు తాను గ్రామంలో ఉన్న సమయంలో తనను కావాలని నీటి కోసం వేచి ఉన్న సమయంలో గొడవకు దిగాడని, వచ్చిన వెంటనే నీ ఎంతో చూస్తానని హెచ్చరించడం కాకుండా కత్తులతో దాడి చేసినట్టు బాధితురాలు తెలిపింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెకు తన భర్త ఆసుపత్రికి తరలించారు. కాగా టీడీపీ సానుభూతి పరురాలు వైసీపీ నాయకుడి దాడిలో గాయపడిన విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ కుప్పంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా వారు అధికారంలో ఉన్నట్టు విచ్చలవిడిగా ప్రజలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సార్ రాగమన్నిట్లో అంగన్వాడీగా పనిచేస్తున్న 15 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ ఉన్నప్పుడు మా వైసీపీకి చెందిన అత్తర్ అనేవాడు నేను టీడీపీ పార్టీ అనేసి అప్పుడప్పుడు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చేవాడు. సార్ స్కూల్ నుంచి పని నుంచి తీసేస్తాననేసి వార్నింగ్ ఇచ్చేవాడు. మధ్యలో ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసేవాడు. మా ఇంటి లేకున్నప్పుడు దౌర్జన్యం చేసేవాడు. సార్ నువ్వు బాగున్నావు అనేసి దౌర్జన్యం చేసేవాడు. నేను మా ఆయనకి చెప్తే మా ఆయన నేను చెప్తాను, నేను మాట్లాడుకుంటాను అనేవాడు. సరే ఒకరోజు దీని గురించి గొడవలైంది, అన్నదమ్ములు గొడవలైంది. అప్పటి నుంచి మేము వాళ్ళు మాతో మాట్లాడరు సార్. ఈరోజు నీళ్ళ గురించి అత్తరు వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు ముగ్గురు వచ్చి మా మీద దౌర్జన్యంగా దాడి చేస్తున్నారు సార్. వేసిన గేట్ వాళ్ళని కొట్టేసి నడుముకు బాగా కొట్టేసి కడుపు కొట్టేస్తున్నారు సార్ నాకు. అప్పుడు మా ఆయన ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేయించినారు. భరత్ సార్ చెప్పేసి ఏదో నోటీస్ తీసుకొచ్చేసి నాకు పని నుంచి తీసేదని చూస్తున్నాడు సార్. అప్పుడు నాకు పని ఇచ్చింది నా సీఎం సారే నాకు అప్పుడు పని ఇచ్చింది. ఈయన టీడీపీ పార్టీ అనేసి భరత్ సార్ పిలుచుకొచ్చేసి పని నుంచి తీసేదానికి 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చేసిపోయినారు సార్ నాకు. నువ్వు టీడీపీ నీకెందుకు ఈ పని అనేసి ఆయన పార్టీ ఉన్నప్పుడు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు సార్ స్కూల్ దగ్గర వచ్చి. సరే నేను భరత్ సార్ వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించేసి వార్నింగ్ ఇచ్చినారు. మరి నువ్వు ఎందుకు మా మాట వినువు, టీడీపీ అంటావంట ఊర్లో అనేసి వార్నింగ్ ఇచ్చినారు భరత్ సార్. ఈయన కొంచెం విషయాలంతా భరత్ సార్ కంప్లైంట్ ఇచ్చేవాడు సార్. నేను లీవ్ పెడితే కూడా ఈయనకి లీవ్ చెప్పేసి నేను లీవ్ తీసుకోవాలంట. ఇంటి దగ్గర ఉన్నాను సార్, మేము గేట్ వాళ్ళు వేసుకొని ఉన్నాము. వీడు డే టైంలో ఉండడు, అతడు నైట్ టైంలో వస్తాడు. ఈ రోజు ఉన్నాడు, డే టైంలోనే ఉన్నాడు. వీళ్ళు భార్య గొడవలు చేస్తా ఉంటే ఏదో నన్ను తిప్పుతా ఉంటే వీడు సపోర్ట్గా వచ్చేసిందే ఆ గేట్ వాళ్ళని కొట్టేసి నన్ను కొట్టేసి పారిపోయినాడు సార్. అత్తరికి సపోర్ట్ గా వాళ్ళ తమ్ముళ్ళు కత్తి ఎత్తుకొచ్చినారు. ఇంతింతే ఉన్నాయి సార్, చిన్న కత్తులు తీసుకొచ్చింది. జస్ట్ మిస్ సార్. మా ఆయన లేకుంటే ఇంతపాటు నరికేసాను వాళ్ళు. నన్ను నరికేసి జైలుకి పోయి వస్తాను అంటున్నారు సార్ వాళ్ళు. వైసీపీ దుర్మార్గాలు భయంకరంగా ప్రజలు చీకొట్టి వాళ్ళని అతఃపాతాళాన్ని పంపించినా కూడా మళ్ళీ ఆ దుర్మార్గపు బుద్ధి పోగొట్టుకోకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఒక దారుణం కుప్పం మండలం రాగమానమిట్లో అక్కడ మొత్తం కూడా మహమ్మదీయ కులస్తులు కష్టపడి జీవిస్తూ అందరూ కూడా కూలి నాళ్ళు చేసుకొని రాళ్ళు కొట్టుకొని ఏదో వేరే వాళ్ళు చేతి పనులు చేసుకుని బతికేటువంటి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కుప్పం మండల కోఆప్షన్ సభ్యునిగా వైసీపీ వాళ్ళ తరఫున ఎన్నికైనటువంటి అఖ్తర్ అనేటువంటి రౌడీ షీటర్ వరుసగా దుర్మార్గాలు ఒక్కొక్కటి భరించలేని స్థితికి వచ్చింది. ఆల్రెడీ అతను ఒక దారుణంగా పట్టపగలే ఒక హత్య చేయడం, అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన ప్రత్యేకించి మహిళలపైన రాత్రిపూట వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళందరినీ కూడా వేధించే కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆయన పైన చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు జరిగినటువంటి విషయం ఒక అంగన్వాడీ హెల్పర్గా ఉన్నటువంటి నజ్మా అనేటువంటి ఒక అమ్మాయి, ఆమె ఏదో చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి పనిచేసుకునేవాళ్ళు, వాళ్ళ భర్త ఆమె కూడా పనిచేసుకుంటూ ఉంటే
ఆ మీద అత్యాచారం చేయడానికి పోయి దౌర్జన్యంగా కొట్టి వాళ్ళ భర్తను కూడా కొట్టి ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితికి ఈరోజు వచ్చింది. కానీ అతను ఒక హీరోలాగా మొత్తం తిరుగుతూ ఇంకా కూడా ఆయన నేను చాలా నన్ను ఎవరు ఆపలేరు, మా గ్రామంలో మొత్తం అందరూ నాకు అణిగిమణిగి ఉండాలనేటువంటి పద్ధతిలో పోతున్నాడు. ఇది చాలా చాలా దారుణం. మనం ఎక్కడున్నాం అసలు? గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా ఇక్కడ అన్ని ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆయన ఒకవైపు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రౌడీ ముక్కులు వైసీపీ వాళ్ళని అండ చూసుకొని ఈరోజు వస్తున్నారు. ఎమ్మెల్సీ గారు భరత్ ఆయన ఏదో వైసీపీకి నేను ఉండాలని చెప్పి ఈరోజు ఇటువంటి రౌడీ షీటర్స్ను వెనక్కేసుకొని స్వయంగా భరతే వెళ్ళి ఆమెని బెదిరించి ఒకప్పుడు నేను ఉద్యోగాన్ని నుంచి కూడా తీసేస్తాను, నువ్వు ఎక్కడ బయటికి దేనికాడి రాకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చిన సందర్భం కూడా తెలియజేస్తూ ఉంటే ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి. కాబట్టి తప్పకుండా అతని మీద తీవ్రమైనటువంటి చర్య తీసుకొని అటువంటి రౌడీ షీటర్ని మొత్తం కూడా తొక్కేసే కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో తప్పకుండా జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఆమెకు తగిన న్యాయం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద సమాచారం తీసుకుంటున్నారు. వెంటనే దీని మీద తగిన చర్య తీసుకుంటారని తెలియజేస్తారు. ఈ ప్రశాంతమైన కుప్పంని గత 5 ఏళ్ల కాలం పరిపాలించినట్టు వైసీపీ వాళ్ళని నాయకులను అన్నా రాక్షసులు అనాలో మాకు అర్థం కావడం లేదు. నిజంగా ఈరోజు చాలా బాధాకరం. ఈరోజు చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా కుప్పం ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పంలో ఏదో విధంగా ఇక్కడ దాడులు చేయడము, ప్రశాంతమైన వాతావరణాన్ని భంగం కలిగించడము, అది అల్లర్లు సృష్టించడము, కులమత వర్గాలకు చిచ్చు పెట్టడము, ఈ విధంగా రకరకాలుగా ఈ కుప్పంని వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆయన ప్రతినిత్యం కూడా కుప్పంలో ప్రతినిత్యం కూడా ఏం జరుగుతుందో అనేది అన్నీ కూడా సార్ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు తీసుకుంటే ఇక్కడ ఎవరైతే అంగన్వాడీ వర్కర్ నజ్మా ఉండదో రాగిమాని మిట్ట వాళ్ళ కుటుంబం కూడా చాలా నిరుపేద కుటుంబం. ఆ కుటుంబం పైన దాడి చేయడమే కాకుండా ఎవరైతే ఈ వైసీపీ రౌడీ షీట్లు ఉన్నాడో అఖ్తర్ అనే వ్యక్తి గతంలో అనేక కేసులు ఉండదు అతని పైన. ఈయన ఎవరైతే నీతి మాటలు మాట్లాడుతున్నాడో ఈ భరత్ అనే వ్యక్తి ఈయన పైకి మాత్రం కనబడేది ఏదో ఒక నీతివంతుల్లో కనబడేసి ఏదో ఒకటి ఎక్కడో కూర్చొని మనకు వీడియో రికార్డ్ చేసి పంపించడం కాదు. కుప్పంలో ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోవాలా. నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు వెంటనే రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నాడో మీ పార్టీకి సంబంధించిన ఈ అతన్ని వెంటనే మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతని మీద చరిత్ర నువ్వు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలా. ఈరోజు నీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే కుప్పం ప్రజలకు మేలు చేసే ఆలోచన నీకుంటే నువ్వు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాలి. ఎందుకు అడుగుతున్నామంటే ఈ మాట గతంలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించినారు. ఎవరైతే చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తి మా పార్టీకి సంబంధించిన వ్యక్తి పొరపాటున భారతీ మేడం గారిని మాట్లాడిన దానికి సాక్షాత్తు మా ముఖ్యమంత్రి వర్యులు ఎవరైనా సరే మహిళలను కానీ కించపరిచే విధంగా మాట్లాడితే ఏ మాత్రం కూడా సహించేది లేదనే ఒక పెద్ద మనసుతో మానవత్వంతో మహిళల గౌరవం కాపాడే విధంగా అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద పోలీస్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం అయింది. నువ్వు ఎక్కడో కూర్చున్నావు కదా, నువ్వు నిన్న ఏదో ఒక కట్టుకథకు అల్లినావు ఒక వీడియోలో. దయచేసి నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే దీనికి సమాధానం చెప్పాలా. నువ్వు సమాధానం చెప్పి వెంటనే అతని మీద చర్య తీసుకోవాలా, మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. నువ్వు రిటర్న్గా కూడా నువ్వే కంప్లైంట్ కూడా రాసి ఎవరైనా సరే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి నువ్వు కూడా నీ హస్తాలతో ఒక కంప్లైంట్ కూడా రాసి ఇవ్వాలని నిన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదే కాదు, గ్రామంలో భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నాడు. ఎవరు చూసినా భయపడుతూ ఉన్నారు. ఇలాంటి రెవెన్యూ సీట్లకు సంఘంలో బతికే నైతిక విలువ కూడా లేదు. అతన్ని సంఘ బహిష్కరణ చేయాలా. ఈ జిల్లా కానీ రాష్ట్రంలో కానీ అతన్ని వెలివేయాలా. అతనికి ఎవరైతే వంతు పడుతూ ఉన్నారో వాళ్ళు ఎవరికి కూడా ఈ కుప్పంలో అడుగుపెట్టే నైతిక హక్కు లేదనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. భరత్ రెడ్డి, నువ్వు భరత్ రెడ్డా లేదు నువ్వు భరత, నువ్వు ఏమన్నా ఉండి మాకు అంత పని లేదు. కానీ వెంటనే దీనిపైన ఈరోజు జరిగిన సంఘటన పైన నువ్వు వెంటనే మారుమూల ప్రాంతంలో ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉన్నావో ఎక్కడున్నావో మాకైతే తెలీదు. నీ ఆ చుక్కుని ఇక్కడ ఎక్కడ కనపడడం లేదు. మీ నాయకులు మాట్లాడుతున్నారు. వెంటనే దీనిపైన వీడియో రిలీజ్ చేయాల్సిందిగా
దీనిపైన నువ్వు స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.